శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం. భూలోక వైకుంఠం. ఎక్కడైనా ఊరి లోపల గుడి ఉంటుంది, కానీ ఇక్కడ గుడి లోపలే ఊరుంది. ఈ మహావిష్ణువు కొలువైన దేవాలయంలో దీన్నే మొట్టమొదటి ఆలయంగా గుర్తిస్తారు. సుమారు 150 ఎకరాలలో 7 ప్రాకారాలు 21 గోపురాలతో నిర్మించారు. దీనిని చోళులు, పాండ్యులు, మరాఠీలు, విజయనగర సామ్రాజ్య రాజులు దీన్ని తరాల పాటు నిర్మించారు. శ్రీరంగం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రాజగోపురం. ఏషియాలోనే అతిపెద్ద గోపురం. ఎందుకంటే 13 అంతస్తులు 236 ఫీట్ హైట్ తో ఉంటుంది. దీనిని నిర్మించడానికి 400 ఇయర్స్ పట్టింది. కానీ ఈ గుడికి ఒక విషాద కథ ఉంది. ప్రతి గోపురంకి రంగులతో నింపేసి ఉంటారు, కానీ ఒక గోపురంకి మాత్రం తెల్లగా ఉంటుంది. ఎందుకంటే 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ అయిన మాలిక్ ఈ గుడి మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు, పూజారులు ఇక్కడ పూజించే విగ్రహాన్ని తీసుకెళ్లి తిరుపతిలో దాచి వీళ్ళపైన దాడి చేశారు. ఇప్పుడు గుడి మొత్తం చెల్లాచెదురైంది. దాదాపు 13,000 మంది హిందూస్ ఈ యుద్ధంలో మరణించారు. ఇంతటితో ఆపకుండా మాలిక్ సైన్యాన్ని